పాన్ పెట్టేసి స్టవ్ వెలిగించాను. పెసరట్టు అనమాట. ఆల్రెడీ పెసరపిండి మనం మిక్సీ పట్టుకున్నట్టు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసాను. కొంచెం సాల్ట్ వేస్తాను. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇది మా మదర్కి నెయ్యి అంటే ఇష్టం అన్నమాట. ఇట్లనే నెయ్యి వేసి చేస్తున్నాను పెసరట్టు. దీంట్లో కొంచెం జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. అల్లం చట్నీ మా మదర్కి ఇస్తున్నానండి ఇప్పుడు. అమ్మా, పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ ఇష్టం కదా నీకు? నెయ్యితో చేస్తే ఇష్టం కదా? చూడు టేస్ట్ చూడు. పచ్చడి బాగుందా? బాగుందా? ఏంటది? ఉప్మా బాగుందా? తిని మరి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి నా ఛానల్ని కొత్తగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరి వీళ్ళకి మనం పిల్లలు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు మనకి పిల్లలు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మనం ఈ వయసు వచ్చిన తర్వాత మనం మనల్ని పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిలు ఎలా చూసుకున్నారు, మన పేరెంట్స్ని ఇప్పుడు ఆ విధంగానే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.